ఫారెస్ట్ అధికారులు ఏ పార్టీ సభ్యులో ప్రకటించాలని నిజాం రజాకార్ల వారసులుగా వారు వ్యవహరిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, వ్యాకాస జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు మండిపడ్డారు. మాచారెడ్డి మండలంలోని అక్కాపూర్ గ్రామంలో గత 50 సంవత్సరాలుగా కబ్జాలో ఉన్న భూములకు వారికే హక్కు పత్రాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్ట ప్రకారం 2005కు ముందు కబ్జాలో ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రభుత్వం వారందరికీ హక్కు పత్రాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, అయితే ఫారెస్ట్ అధికారులు పంట పొలాలను ధ్వంసం చేస్తూ బోర్బావులను, బోర్ పంపు సెట్లను, పైప్ లైన్లను పీకివేస్తూ అరాచకమైన పద్ధతిలో నిజాం రజాకారులకు వారసులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇవన్నీ కూడా చూసాం. ఈ ఒడ్లు కూడా 30-40 ఏళ్ల కింద తయారు చేసిన ఒడ్లు తప్పితే ఇప్పుడు చేసినవి కావు. అయితే ఇప్పుడు పోయినసారి మొన్న యాసంగి దాకా కూడా వీళ్ళు పంటలు తీసిండ్రు. 40 ఏళ్ల నుంచి పంటలు తీస్తూనే ఉన్నారు. వీళ్ళ తాతలు తీసిండ్రు, వీళ్ళ తండ్రులు తీసిండ్రు, వీళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు అధికారులకు ఎక్కడ కూడా వాళ్ళ డ్యూటీ చేయడానికి మేము అబ్జెక్షన్ లేదు, కానీ వ్యక్తిగత అహంకారంతో వ్యక్తిగత అహాలు ముందుకొచ్చేసి నా మాట వినరు, లేదా నన్ను సరిగ్గా చూసుకోరు, నాకు మర్యాదిస్తలేరు అనే పేరుతోని ఈ పేదోళ్ళని అమాయకుల మీద దాడులు చేసి వీళ్ళ ఇక్కడ చూస్తే నాకు విచిత్రం అనిపించింది. మాకు మా పర్యటనలో బోరుబావిలలో రాళ్ళేసింది ఫారెస్ట్ అధికారులు. ఆయన పేరేంది, FRO రమేష్, ఫారూక్, ప్రశాంత్, వీళ్ళు ఎక్కడ కూడా ఈ పని చెయ్యరు, ఇంత చిల్లర పనులు. కానీ బోరుబావులలో బోర్లు నడవకూడదని రాళ్ళేసిండ్రు, స్టార్టర్ డబ్బాలు ఎత్తుకపోయినరు, అట్లాగే గుంతలు తీసిండ్రు. పంటలు వేసుకోవడానికి అనుకూలంగా పంటలు తీస్తున్న ఈ భూములలో జేసీబీలు పెట్టి గుంతలు తీసిండ్రు, పైప్ లైన్లు చెడగొట్టిండ్రు, జేసీబీలు పెట్టి ఒడ్లు చెడగొట్టిండ్రు. ఇది రజాకార్ల కాలంలో కూడా ఇట్లా చేయలేదు. మరి వీళ్ళు కొత్తగా ఫారెస్ట్ ఆఫీసర్లు అంటే మేము రజాకార్లతో సమానం అనే ఫీలింగ్ ఏమన్నా వీళ్ళకి వచ్చిందేమో మాకు అర్థం కావడం లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాము. మీ కాలంలో ఇప్పుడు గతంలో వీళ్ళందరికీ కూడా 2 రకాల ఉన్నాయి. ఒకటేమో వీళ్ళు అప్పటి నుంచి చేస్తున్న కబ్జాలో ఉండి పంటలు తీస్తున్నది ఒకటి ప్రూఫ్ అయితే, రెండోది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళకు నోటీసులు ఇచ్చిండ్రు. ఆ నోటీసులు ఏమని ఉన్నది, మీరు దీంట్లో కబ్జాలో ఉన్నారు ఇన్నేళ్ల నుంచి, మరి దీని మీద మీ అభిప్రాయం ఏంది అని చెప్పేసి నోటీసులు వచ్చినాయి. ఈ రెండోది. మూడోది ఏంటి, వీళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లు ఈ కుట్ర ఏదైతున్నదో ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వీళ్ళకు ఎక్కడ రాసిస్తుందో, ఈ అధికారులు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు గుంజుకుంటున్నట్టు లేదా వాళ్ళ భూములు పంచుకుంటున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇది ఫారెస్ట్ అధికారులకు మేము హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం. ఈ తప్పుడు పద్ధతి మానుకోండి. ఎవరైతే న్యాయంగా రావాల్సిన హక్కుదారులు ఉన్నారో, దళితులు, పేదలు, బీసీలు, ముదిరాజులు, వీళ్ళ భూములు వీళ్ళకి వచ్చేటట్టు మీరు డిస్టర్బ్ చేయకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గవర్నమెంట్ ఎస్టీలకు ఇస్తున్న తర్వాత ఎస్సీలకు, బీసీలకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే ఏవైతే ఈ 30 మంది మీద కేసులు పెట్టినరో, ఈ గ్రామ దళితుల మీద, బీసీల మీద, ముదిరాజుల మీద, ఆ కేసులు కూడా తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పుడు పద్ధతిలో చెప్పిండ్రు కేసులు. ఏమని, మీకు కేసులు ఉంటే మీరు ఇక్కడ కబ్జాలో ఉన్నట్టుంటది, మీకు గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పేసి వాళ్ళకు మాయమాటలు చెప్పి కేసులు పెట్టిండ్రు. ఇది తప్పుడు పద్ధతి. రెండవది, వాళ్ళు బూతులు కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళు కింది జాతి అయితే భూములు ముట్టొద్దా, పెద్ద జాతి అయితేనే ముట్టాలనా? మేము వాళ్ళని అడుగుతా ఉన్నాము. రమేష్ గారు లేదా మీ ఆఫీసరు ఎవరైనా సరే, దళితులు భూములకు వస్తే మాలమాదిగోళ్ళకి ఎందుకు భూములు, మీకు అర్ధెకరం ఎకరం ఉంటే చాలు కదా అంటే మీరు క్యాస్ట్ పేరుతో తిట్టుడు ఎట్లా కరెక్ట్ అని చెప్పేసి మేము అడుగుతాను. మాచారెడ్డి ఎస్ఐని కానీ ఈ జిల్లా ఎస్పీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆఫీసర్ల మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి వీళ్ళు ఇచ్చిన కాంప్లైంట్ ఇస్తే కాంప్లైంట్ తీసుకొని అట్రాసిటీ నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పేదల మీద కేసులు ఏవైతే పెట్టినాయో వాటికి కాంగ్రెస్ నాయకులు బాధ్యత వహించాలి, ఆ కేసులన్నీ తొలగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఇద్దరిని